సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. టీడీపీ మహిళా నేత ముప్పాళ్ల విజితారెడ్డి ఇంట్లో 2 గంటల పాటు పోలీసులు జల్లెడపట్టారు. ఆ తర్వాత వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నేత కోట గురుబ్రహ్మం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. 2 గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతల ఇళ్లకు చేరుకున్న పోలీసులు సోదాలు ప్రారంభించారు. 15 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు సోదాలు చేస్తున్న టీడీపీ నేత విజితారెడ్డి నివాసానికి చేరుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. విజితారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన వెంటనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. దీంతో పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నెల్లూరులో తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఇవాళ విపక్ష టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు తనిఖీలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా టెన్షన్స్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా కరెక్ట్ కాదు. కొన్ని ఎలక్షన్ కోడ్ రావాలి కదా, సెర్చింగ్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్స్. ఎలక్షన్ కోడ్ లేదు, నెలలో 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటాయి కదా, ఉంటాయి కదా. దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెట్ చేయడం 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ మీరు ఏ కేసు రిజిస్టర్ మళ్ళీ ఓవర్లో చెప్తాను. ఇంకొక పెట్టి కొత్త కేసు నుంచి సంబంధం కూడా సంబంధం ఏమైనా ఉండుంటే వాళ్ళైనా 120 వీకెండ్ విజేత బంధువులు పెట్టుంటే విజేత బంధువులు పెట్టే విజేత ఇంటికి కూడా వచ్చు.